అదే మణిహారాన్ని నీ మెడలో వేసి నువ్వే నా కోడలివి అని ఈ లోకానికి నేనే దగ్గరుండి పరిచయం చేస్తాను. మా రిసెప్షన్కి ఆ రాజమణిహారానికి ముడి పెట్టింది ఆ రమాదేవి. ఇప్పుడు ఆ రాజమణిహారం ఎక్కడుందని తేవాలి? చామంతి వాళ్ళ దగ్గర ఉందా? కానీ అది ఇక్కడే ఉంది కదా. వీళ్ళిక్కడే ఉన్నప్పుడు రాజమణిహారాన్ని ఎక్కడ పెట్టుంటారు? ఊళ్ళో ఏమైనా ఉండుంటుందా? లేదు, ఊళ్ళో ఉండే ఛాన్సే లేదు. నాన్న జైల్లో ఉన్నాడు, అమ్మ చామంతి ఇక్కడే ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడో దాచిపెట్టుంటారు. కానీ అడిగితే అది చెప్పదు. అసలు వాళ్ళ దగ్గర ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఆ రాజమణిహారాన్ని నీ మెడలో వేస్తాను. అందరి ముందు నేను రామచంద్రయ్య కూతుర్ని, ఆయన ఏ తప్పు చేయలేదు అని ఒక్క మాట చెప్పు. ఆ చామంతి నేను రామచంద్రయ్య కూతుర్నని ఒప్పుకుంటే మణిహారం ఇస్తానని చెప్పింది కదా. అంటే ఆ రాజమణిహారం దాని దగ్గరే ఉంది. లేదంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్తుంది? ఎలాగైనా సరే చామంతితో ఆ రాజమణిహారాన్ని బయటికి తెప్పించాలి. ముందు రిసెప్షన్ గురించి అత్తయ్య గారితో మాట్లాడాలి. నేను మీకో ఆఫర్ ఇద్దామని. నువ్వు నాకు ఆఫర్ ఇచ్చే అంత పెద్దదానివయ్యావా? మణిహారం నా దగ్గర ఉంటే మీకంటే గొప్పదాన్నేగా. నీ దగ్గరుందా? ఆహా, ఇప్పటికి లేదు, వస్తుంది. మీరు ఆ రాజమణిహారం తీసుకొచ్చేస్తే నన్ను ఇంటి కోడలుగా అనౌన్స్ చేస్తానన్నారు కదా, దానికి ఏర్పాట్లు చేసుకోండి. మీరు అడిగినట్టు ఆ మణిహారం తీసుకొస్తాను. ఏంటి రోజా, నాతోనే ఆటలాడుకుంటున్నావా? లేని ఆ రాజమణిహారాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తావు? తీసుకొస్తానని చెప్తున్నాను కదా. ఆ రోజు ఇలాగే రాజమణిహారం రాజమణిహారం అని చెప్పి అందరి ముందు నా పరువు పోయేలా చేశావు. మళ్ళీ ఆ హారాన్ని తీసుకొస్తానంటే ఈసారి నిన్ను ఎలా నమ్మమంటావు? నమ్మడం తప్ప నీకు మరో అవకాశం లేదు. నీకు ఆ హారం కావాలి. నేను ఆ మణిహారం తెచ్చి ఫంక్షన్లో మీ ముందు పెడతాను. మీరు ఫంక్షన్కి ఏర్పాట్లు చేసుకోండి. నీ మాటలు నమ్మి నేను ఫంక్షన్ ఏర్పాటు చేస్తే నువ్వు మణిహారం తీసుకురాకపోయినా ఫంక్షన్ పూర్తయిపోయి నీ కోరిక నెరవేరుతుందని ఇలా ప్లాన్ చేసావా? నీ దగ్గర అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే, మీకు నా మాట మీద అంతగా నమ్మకం లేకపోతే మీకు ఇంకో ఆఫర్ ఇస్తాను. ఏంటది? మీకు మాట ఇచ్చినట్టుగా నేను ఆ మణిహారాన్ని తెచ్చి ఫంక్షన్లో పెట్టలేకపోతే నేనే స్వయంగా ఈ ఇల్లు వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతాను. అప్పటికీ లేదంటే పేపర్స్ రెడీ చేసుకోండి. అరుణ్ సార్కి డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. లీగల్గా అప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావంటే నీ మాటలు నమ్మాలని అనిపిస్తోంది. నిజం చెప్పు, ఆ మణిహారం ఎక్కడుంది? తీసుకొస్తానని ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఎక్కడుందో ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. నా మీద నమ్మకం ఉంచి మీరు రిసెప్షన్కి ఏర్పాట్లు చేయండి. అలాగే చేస్తాను. ఇప్పుడే అందరినీ పిలిచి రిసెప్షన్ గురించి చెప్తాను. వద్దు,
అరుణ్ సార్ని ఈవినింగ్ ఆఫీస్ నుంచి రానివ్వండి. సార్ నాకు కూడా తెలుగు వస్తుంది. అంతగా కావాలంటే నైట్ అంతా ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటాను. ఏంటి పని మనిషి హీరోయిన్ క్యారెక్టర్ వేస్తుంటే దాని పక్కన చెలికత్తల్లాగా సైడ్ క్యారెక్టర్స్ చేయాలా? అంత కర్మ మాకేం పట్టలేదు. పదండి. ఈ మాటలు పలకడం రాక వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నువ్వేం పట్టించుకోక మయూరి. కావాలంటే ఆ క్యారెక్టర్స్ చేయడానికి ఫ్రెషర్స్ చాలా మంది వస్తారు. సార్ మీరు చెప్పండి, మా ఇద్దరిలో రోమియో క్యారెక్టర్కి ఎవరిని ఫైనల్ చేస్తారు? నేను ఇప్పుడే ఏం చెప్పలేను. మీరిద్దరు సంభాషణ బాగా నేర్చుకొని రేపు రండి. చామంతితో అభినయం చేయించి మెరుగ్గా నటించిన వారిని ఎంచుకుంటాను. వీడొకడు నాకు పెద్ద శత్రువులా తయారయ్యాడు. ఎప్పుడు నా చుట్టూ నా చామ్ చుట్టూ తిరుగుతుంటాడు. వేస్ట్ ఫెలో. వస్తా. సార్